2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్న కూటమికి కడప జిల్లా మాత్రం ఇంకా రాజకీయ సవాలుగానే మిగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం కనిపించిన వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా బలమైన పట్టున్న కడప జిల్లాలో టీడీపీ ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. దీంతో 2029 ఎన్నికలను ఇప్పటి నుంచే లక్ష్యంగా పెట్టుకుని కడప జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఉమ్మడి కడప జిల్లాలో గత ఎన్నికల్లో కూటమి 7 సీట్లు సాధించినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఓటమి చెందిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఓడిపోయిన స్థానాలపై దృష్టి సారించి బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం ప్రధాన లక్ష్యంగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఘన విజయం సాధించింది. ఇదే క్రమంలో కడప జిల్లాలోనూ గతంలోనూ కంటే బలమైన ఫలితాలను సాధించిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా భావించే ఈ జిల్లాలో 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఓటమి పాలైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పార్టీ పునాదులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం ఈ వ్యూహంలో కీలక భాగం. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అధికారంలో ఉండడం వల్ల లభించే పాలనపరమైన వనరులను వినియోగించుకుంటూ గతంలో పార్టీకి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కడప జిల్లా ఈ ప్రయత్నాల్లో ప్రధాన కేంద్రంగా మారింది. బూత్ కమిటీల పునర్వ్యవస్థీకరణ మొదలుకొని నియోజకవర్గ స్థాయి నాయకత్వ మార్పుల వరకు అన్ని అంశాలపై పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో పార్టీ పట్టు సాధించాలంటే కేవలం ఎన్నికల ముందు హడావిడి చేయడం సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికతో స్థానిక సమస్యలపై నిరంతర దృష్టితో పనిచేస్తేనే ఫలితాలు వస్తాయి. ఈ కోణంలోనే టీడీపీ అధిష్టానం ఇప్పటి నుంచే బూత్ స్థాయి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడింది. ఉమ్మడి కడప జిల్లాలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలలో ప్రజలకు నేరుగా చేరువయ్యేందుకు పార్టీ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఇంటింటికి తెలుగుదేశం, ప్రతి ఇంటి గడపకు ప్రభుత్వం వంటి పేర్లతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు నేరుగా వివరించడం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలవుతున్నాయో ప్రజలకు తెలియజేయడం ద్వారా గత ఎన్నికల్లో పార్టీపై ఏర్పడిన ప్రతికూల అభిప్రాయాన్ని మార్చాలన్నది వ్యూహకర్తల ఆలోచనగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక సమస్యలను గుర్తించిన వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇది కేవలం ప్రచార కార్యక్రమం మాత్రమే కాకుండా వాస్తవ సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా మార్చాలన్నది పార్టీ యోచనగా తెలుస్తోంది. కడప జిల్లాలో భద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, రాయచోటి, జమ్మలమడుగు వంటి నియోజకవర్గాలు టీడీపీ వ్యూహంలో కీలక స్థానంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేస్తూ స్థానిక నాయకత్వాన్ని పటిష్టం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక పులివెందుల నియోజకవర్గం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత కలిగినది కావడంతో అక్కడ పార్టీ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో భద్వేల్, జమ్మలమడుగు వంటి నియోజకవర్గాల్లో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించి ఎక్కడ లోపాలు జరిగాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త నాయకత్వానికి అవకాశాలు కల్పించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలన్నది మరో లక్ష్యంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంగా క్రియాశీలకంగా లేని కార్యకర్తల స్థానంలో కొత్త, చురుకైన కార్యకర్తలను తీసుకురావడంపై పార్టీ దృష్టి సారించింది. యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి బూత్ కమిటీని పటిష్టం చేయడం, ఆయా కమిటీలకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలన్నది అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న అధిష్టానం క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని అంచనా వేస్తుంది. ప్రజల్లో బలమైన పట్టు, గుర్తింపు ఉన్న నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ ప్రతిష్టను
పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట నాయకత్వ మార్పులు, వ్యూహాత్మక సర్దుబాట్లు చేపట్టేందుకు కూడా అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు, గ్రామ సభలు, వార్డు స్థాయి సమావేశాల ద్వారా పార్టీ నేరుగా ప్రజలతో సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కడప జిల్లాలో ఓడిపోయిన నియోజకవర్గాలపై టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టడం వ్యూహాత్మకంగా సరైన నిర్ణయమేనని చెబుతున్నారు. అయితే ఈ వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎంత సమర్థవంతంగా అమలవుతున్నాయన్నది అసలు సవాలు అని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, వాటి ద్వారా వాస్తవంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొలగతేనే ఫలితాలు కనిపిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లా రాజకీయంగా సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ పార్టీ వ్యూహాలు ఫలించడం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రతిష్టాత్మక అంశంగా మారనుంది. ప్రత్యర్థి పార్టీలు కూడా ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెడుతున్న నేపథ్యంలో రాబోయే 3 ఏళ్లలో ఇక్కడి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే కడప జిల్లాలో ఓటమి పాలైన నియోజకవర్గాలను తిరిగి గెలుచుకోవాలన్న లక్ష్యంతో టీడీపీ అధిష్టానం ఇప్పటి నుంచే పగడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రజల్లో సానుకూల వాతావరణం సృష్టించాలన్నది ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి, ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది అనే విషయాలు రానున్న రోజుల్లో మాత్రమే స్పష్టం కానున్నాయి. 2029 ఎన్నికల నాటికి కడప జిల్లా రాజకీయ చిత్రం ఎలా మారుతుందో చూడాలి.